గాజువాక కాలుష్య కోరల నుండి గాజువాక నియోజకవర్గ ప్రజలు ప్రాణాలు రక్షించాలి. గంగవరం పోర్టు కాలుష్యం ఎప్పటికీ అధికమవ్వగా భారీ వాహనాలతో రోడ్లపై కాలుష్యం పెంచుతూ ప్రమాదాలు భారీగా జరుగుతున్న కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు వహించడం చాలా బాధాకరం. డంపింగ్ యార్డ్లో వచ్చే దుర్వాసనలతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి నారాయణకు ఫిర్యాదు చేయగా, ఏదైనా స్థలం ఉంటే మీరే చూసుకోండి, మేము అక్కడికి మారుస్తామంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పడం సరికాదని సిపిఎం నాయకులు అన్నారు. గాజువాకలో ఇప్పటికీ ఉన్న కాలుష్యం సరిపోక అదానీ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. షీలానగర్ నుండి గాజువాక, ఆటోనగర్, లంకెలపాలెం, కుర్మన్నపాలెం, మల్కాపురం ఇలా చెప్పుకుంటూ పోతే గాజువాక నియోజకవర్గం మొత్తంలో పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటినీ నివారించేందుకు సిపిఎం నాయకులు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్ర ముగింపు భారీ బహిరంగ ఏర్పాటు చేసి ఈ కాలుష్యాన్ని నివారించకపోతే అఖిల పక్షాలు అందరినీ కలుపుకొని భారీ నిరసనలకు పాల్పడతామని హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ అమరావతి పార్క్ ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాలుష్యం అనేది ఒక మౌన మృత్యువు లాంటిది, సైలెంట్ కిల్లర్ అంటారు. ఈరోజు దేశంలో ఢిల్లీ లాగా ఒక 10 నగరాలు, మహానగరాలు పొల్యూషన్తో తీవ్రమైన ప్రమాదపు టంచులో ఉన్నాయి. వాటిలో విశాఖపట్నం ఒకటి. ఈ విశాఖపట్నంలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది ఈ గాజువాక. నేను చుట్టుపక్కల ఈ ప్రాంతాలు, డంప్ యార్డు, ఆ రోడ్డు, పోర్టు నుంచి వచ్చిపోయే రోడ్డు, దాని వెనక ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా నేను ఇప్పుడు పోయి చూసి వచ్చాను. ఆ డంప్ యార్డులో పందులు చచ్చి పడిపోయి కుళ్ళి కంపు కొడుతున్నా పట్టించుకున్న నాదులు లేడు. రేపొద్దున జబ్బులు వస్తే ఎవరు బాధ్యత ఇస్తారు? మొత్తం ఇక్కడ ఇప్పుడు ఈరోజు కొన్ని పత్రికలు, మొన్న పత్రికలు కొన్ని సంపాదకీయాలు రాసే వార్తలు ఇస్తూ ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో ఈ పార్టికల్స్ అంటారు, వాతావరణంలో మన ఒంట్లోకి పోయి ఊపిరితిత్తులను దెబ్బతీసే పార్టికల్స్ 73% ఉన్నది. ఇది 76 ఢిల్లీ అయితే 73% ఇది. 100 దాటితే మనుషులు బతకలేరు. అంటే దగ్గరలో ఉన్నాం అనమాట. కానీ ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నాం. ప్రభుత్వం అదుగో ఇదిగో అంటున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి నాకు 6 నెలలు టైం ఏంటి అని అంటున్నారు. డంప్ యార్డు తొలగిస్తానని చెబుతున్నారు. డంప్ యార్డు తొలగించడానికి 6 నెలలు కావాలా? మంత్రి గారు నారాయణ అయితే మీరు స్థలం చూపెట్టండి, మేము మారుస్తామంటారట. ఈ నగరంలో గూగుల్కో, లేకపోతే అదానీకో, లేకపోతే లూలుకో, లేకపోతే మిట్టలకో, వీళ్ళందరికీ భూములు ఎవరు చూపించి ఇచ్చారు మీరు? అంటే ఒక కార్పొరేట్కి భూములు ఇవ్వడానికి మాత్రం మీకు ఎవరు చూపెట్టాల్సిన అవసరం వద్దు బాబో అన్నో తెచ్చి పెడుతున్నారు. కానీ ప్రజల అవసరాలకు, వాళ్ళ ఆరోగ్య పరిరక్షణకు మాత్రం మీకు భూములు వచ్చి మేము చూపెట్టాలా? లేదా ప్రజలు చూపిస్తే తప్ప మీరు డంప్ యార్డు తరలించరా? ఈ మాట అనడానికి సిగ్గుపడాలి మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ. మన ఎమ్మెల్యే ఇక్కడ గాజువాక ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు తన ఎన్నికైతే మొట్టమొదటి ప్రాధాన్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ పొల్యూషన్ తొలగించడానికి నేను ముందు చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చి 2 సంవత్సరాలైనా దాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజలు ఆందోళన చేస్తుంటే నాకు 6 నెలలు టైం ఏంటి అని చెప్పని అడగటం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం. అందుకని ప్రజలు ఇప్పుడు వీధులకు ఎక్కి పోరాడుతున్నారు. 6 నెలలుగా ఈ పోరాటం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇది స్పందించలేదు. ఈరోజు పాదయాత్ర చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఊరు వాడా తిరిగి ప్రజలందరినీ కదిలించిన తర్వాత కొన్ని తక్షణ చర్యలు, నీళ్లు చల్లటం మాత్రం చేస్తుంటాం. నీళ్లు చల్లితే పొల్యూషన్ పార్టికల్స్ పోవు. అందుకని డంప్ యార్డు తరలించాలి. ఇక్కడ విశాఖపట్నం మన స్టీల్ ప్లాంట్లో ఈ ఐరన్ ఓర్ దాన్ని విరమించాలి. అదానికి ఇవ్వటం కోసం దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అదాని పోర్టులో నుంచి కూడా బోలెడంత లారీలు వీటన్నిటి కూడా వస్తున్నాయి. వీటన్నిటిని కూడా హైవే రోడ్డు కూడా మార్చేసి ప్రజల కాలనీలో కూడా నోవస్ ఫ్లోరెన్స్ అని పోతే కాలనీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. వాతావరణం మాత్రం వాళ్ళు అక్కడ పనుకొని నిద్రపోవటానికి కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. ఇలాంటి పరిస్థితి మొత్తం గాజువాకలో ఉంది. తక్షణం గాజువాకలో ఇది ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించి ఈ పొల్యూషన్ నివారణకి తక్షణ చర్యలు తీసుకునే పక్షంలో ప్రజలు, ఇతర సంఘాలు, పార్టీలు అందరూ కూడా కలిపి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మా ప్రత్యక్ష కార్యాచరణకి సిపిఎం సిద్ధంగా ఉందని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. అత్యంత పొల్యూటెడ్ ప్రాంతంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మార్చుతూ ఉన్నది. మనందరికీ తెలుసు, స్వతంత్ర నగర్, రామచంద్ర నగర్ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి డంపింగ్ యార్డును తొలగించమని అనేక ఏళ్ల నుంచి స్థానిక ప్రజానీకం తీవ్ర ఉద్యమం చేస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దాన్ని మార్చలేదు. తెలుగుదేశం కూటమి మేము అధికారంలోకి వస్తే, మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మేము 2 నెలల్లో
చిటికలో దాన్ని మార్చేస్తామని చెప్పారు. 2 నెలలు పోయింది, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మాట మార్చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు. ప్రజలను అడుగుతూ ఉన్నారు, భూములు చూపించండి మేము మారుస్తామంటున్నారు. ఎంత న్యాయంగా మాట్లాడుతున్నారండి. ఎందుకు మీరు కొనసాగిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. దాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ని వేరే ప్రాంతాలకు తరలించడం వల్ల ఆ ప్రాంతం అంతా పర్యావరణం కాపాడబడుతుంది, వాళ్ళ ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుంది. అది తొలగించకుండానే ఇంకో కుంపటం తీసుకొస్తున్నారు. అదాని గ్రైండింగ్ యూనిట్ సిమెంట్ ఫ్యాక్టరీని మొత్తం పబ్లిక్ హియరింగ్లో కొన్ని వేల మంది వెళ్ళి ప్రజానీకం తిరుగుబాటు చేశారు. ఇప్పుడు దొడ్డిదారిన చట్టాన్ని మార్చేశారు. ఆ చట్టాన్ని మార్చడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేంద్ర పార్లమెంట్లో ఓటేసింది. ఏమిటి? సిమెంట్ గ్రైండింగ్ ఇండస్ట్రీస్కి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, పబ్లిక్ హియరింగ్లు జరపాల్సిన అవసరం లేదు. అదాని డైరెక్ట్గా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు విశాఖపట్నంలో. అది దాని యొక్క సారాంశం. అంటే ఎంత అన్యాయం అంటే, ఎంత దుర్మార్గం. అది కాకుండా ఇప్పుడు అదానికి మరొకటి స్టీల్ ప్లాంట్ భూములు 1150 ఎకరాలు ఇచ్చి అక్కడ ఐరన్ ఓర్ని తీసుకొచ్చి క్రషింగ్ చేసి ఆ ఐరన్ ఓర్ మిశ్రమాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తారట. అదంతా ఎగిరి గాజువాక మొత్తాన్ని ప్రజానీకం అంతా ఇళ్లలోకి చుట్టుముట్టింది. బొగ్గు, గ్రైండింగ్ సిమెంటు, అలాగే ఐరన్ ఓరు మిశ్రమం, ఇవన్నీ కూడా గాజువాకని ముంచెత్తుతాయి. గాజువాక ప్రజలని యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల మున్సిపల్ కార్పొరేషన్ వీటికి అనుమతి ఇవ్వకూడదు. గతంలో నేను తీర్మానం పెట్టాను, రామచంద్ర నగర్ డంపింగ్ యార్డ్ తొలగమని. వైసీపీ దాన్ని తిరస్కరించింది, చర్చకి పెట్టకుండా. తర్వాత తెలుగుదేశం అధికారంలో మేయర్ పదవి ఇచ్చింది, అప్పుడు తీర్మానం పెట్టాను, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిరస్కరించారు. మరి ఏ ముడుపులు ముత్తున్నాయి అని నేను అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర బాగా ముడుపులు ముత్తుతున్నాయి, అందుకోసం వాళ్ళు తొలగించట్లేదు అనేటువంటిది స్పష్టమవుతుంది. వాళ్ళు గాజువాక ప్రజల ఆరోగ్యం కన్నా ముడుపులే ముఖ్యమైనటువంటిది నేను భావిస్తున్నాను.